గుడులు అనేవి ప్రజల మేల్కొల్పునకు కేంద్రాలుగా మారాలి అని ప్రజలలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేందుకు గాను గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో కలసి యాత్ర చేపట్టారు. పాతగాజువాక కనికా పరమేశ్వరి ఆలయం నుండి ప్రారంభమైన యాత్ర శ్రీనగర్లోని గాయత్రి క్షేత్ర కేంద్రం వరకు కొనసాగింది. వేలాదిగా మహిళలు తరలివచ్చి కలశాలను పట్టుకుని యాత్ర ముందుకు సాగారు. ఈ నెల 27న శ్రీనగర్ సమీపం శ్రీరామ్ నగర్ వద్ద 108 కుండీల గాయత్రి మహాయజ్ఞం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుండి డాక్టర్ చిన్మయ్ పండ్యా చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ అనంతరం ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుంది అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ ధన్జీ బాయ్ పటేల్, ట్రస్టీలు అవతారం రాజు, జగదీష్, అశోపా, परवीन भाई पटेल, रूपारानी तदितरुलु पाल्गोन्नारु। नमस्कार सबको। ये हम गायत्री चेतना केंद्र बनाए हैं। यहाँ पे लोगों का उत्थान करने के लिए आप लोग सब सादर आमंत्रित है। 27 फरवरी को फिर हम लोग यज्ञ 108 कुंड यज्ञ करने जा रहे हैं। उसमें आप लोग सब सादर आमंत्रित है। अपने बच्चों को सबको लेकर के आइए और फिर आप देखिए हमारा कि क्या बना। ఇక్కడ మేము పెట్టేది ఏంటంటే చేతనా కేంద్రం అంటే గురువు గారు ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. ఎర్రకాగడ అంటే లాల్ మషాల్ ఏంటంటే ఆలోచన మాధ్యమంలో మార్పును తెచ్చే ఉద్యమం. మనం ఒక దేవాలయానికి వెళ్తే 100 కొబ్బరికాయలు కొడతాం కానీ మనిషి మారడు, మొక్కు తీరుతుంది. అలాగే 100 కడవల పాలు పోస్తారు కానీ మనిషి మారడు, మొక్కు తీరుతుంది. కానీ ఇదేంటంటే ఒక విప్లవం అన్నమాట. ఎలా అయితే అన్ని విప్లవాలు ఉన్నాయో ఇది ఒక జ్ఞాన విప్లవం. లాల్ మషాల్ అంటే ఆలోచనలు మార్పును తేవాలి. దానికి ఏంటంటే రాబోయే రోజుల్లో పృథ్వీపై స్వర్గ అవతరణ, మనిషిలో దేవత్వం, ఇవి రావాలంటే మనిషి మారాలి, ఆలోచన మారాలి. అందుకు గాను ఇక్కడ ఈ చేతనా కేంద్రం నిర్మించబడింది. ఇది తోటి వరల్డ్లో ఉన్నాయి. ఈవెన్ రష్యాలో కూడా అంటే సైంటిఫిక్ ఒక విజ్ఞానముల కలయిక. ఒక బ్రిడ్జ్ మీద ఎక్కువ మంది నడిస్తే బ్రిడ్జ్ కూలిపోతుంది కదా, అలాగే ఒక యజ్ఞం చేస్తే భోపాల్ గ్యాస్ దుర్ఘటన అయింది. ఆ సమయంలో ఒక గాయత్రి పరివార్ ఆయన గబగబా తలుపులు మూసేసి యజ్ఞం పౌడర్ వేసి యజ్ఞాన్ని చేశారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు బ్రతికారు. అలాగా సైంటిఫిక్ ఏంటంటే 33 వనమూలికలు పౌడర్ వేస్తే విషాన్ని హరిస్తుంది, ఎలాంటి ప్రమాదకరమైన విషాన్నైనా హరిస్తుంది. కాబట్టి మనిషిలో దేవత్వం రావాలంటే గాయత్రి సద్బుద్ధిని ఆశ్రయించాలి. మనిషి సద్బుద్ధి మార్గంలో ఉంటే దేవతగా అవుతాడు. భూమి వాతావరణ కాలుష్యం అంటే ఒక యజ్ఞం చేసేటప్పుడు పరీక్ష నాలుగుల ద్వారా పరీక్ష చేస్తే అందులో చాలా కాలుష్యం ఉంది. యజ్ఞం అయిన తర్వాత అది ఒక నిష్పత్తికి పడిపోయింది. ఇలాగ ఎన్నో మనకి ప్రూవ్ చేసి బ్రహ్మవచ్చ రీసెర్చ్ సెంటర్ ఒక 100 కోట్లతో కట్టారు. అందులో ప్రతి దానికి కూడా రీసెర్చ్ ఉంటుంది. అలాగా ఋషులు మునుల యొక్క సంకల్పం ఏంటంటే మానవుడు నేడు స్కూల్స్లో కానీ ఇందులో కానీ నీతి మోరల్ వాల్యూస్ లేవు. మీడియా మాధ్యమంలో ప్రజలు చెడిపోతున్నారు. అందుకు కానీ దీని మార్పు తేవడానికి అవతారం దిగి వచ్చింది. అది ఎలా అంటే నేను ఒక అవతారాన్ని ప్రకటన చేసుకోలేదు. ఈ ఎలా అయితే ఒక చంటి పిల్లాడు మన కళ్ళ ముందే పెరుగుతుంటాడు కానీ వాడు పెద్ద అయినా మనకు పెరిగినట్టు కనిపించడు. అలాగే భూమి మీద విత్తనాలు జల్లబడ్డాయి. ఆ సద్బుద్ధి ఈ గాయత్రి మంత్రం వల్ల వస్తుంది. 108 కుండాల యజ్ఞం ప్లస్ 5 అమ్మవార్లు ప్రాణప్రతిష్ఠ అవుతున్నది. ఇది 27 ఫిబ్రవరిలో. ఈరోజు మహాఘనంగా అంటే 500 కలశాలతో ఊరేగింపే వైభవంగాను. ఇది పరంపూజ గురుదేవ్ వందని మాతాజీ ఆశీస్సులతోని గాయత్రి అమ్మవారు ఆలయం. ప్రత్యేకత ఏంటంటే మాది సైంటిఫిక్ స్పిరిచువాలిటీ ప్లస్ సమాజ్ సేవ నిమిత్తం ఏంటంటే ఇక్కడ చేయిస్తున్నాం. ఫ్రీ ఏంటంటే యోగా, ఫ్రీ ఏంటంటే డిస్పెన్సరీ కూడా పెడతాం, మెడికల్ క్యాంప్స్ ప్లస్ చూడ సంస్కారాలు ఇక్కడ చేసి వాళ్ళకి ఏంటంటే మీ ఏంటంటే వ్యక్తిగతం ఎలా ఆరోగ్యపరంగా ఉండాలి, మీరు ఎంత సంస్కారవంతం అవుతారు, సమాజానికి మీరు ఎలాగేంటంటే చక్కదిద్ది దానికి ఏంటంటే ప్రయోజనం అవుతారు. ఈ ఉద్దేశం కొరకు ఏంటంటే ఇక్కడ ఈ 4 అంతస్తుల భవంతి గాయత్రి చేతనా కేంద్ర పేరు మీద నిలబెట్టాము. ఇక్కడ ఇందులో దగ్గర 6,000 బ్రాంచెస్ మాకైనా త్రూఅవుట్ ద వరల్డ్ ఉన్నది. మా హెడ్ క్వార్టర్ శాంతికుంజ్ హరిద్వార్. అక్కడి నుంచి రేపు 27వ తారీఖు ఇక్కడికి వచ్చి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆయన పేరు డాక్టర్ చిన్మయ్ పాండ్యా గారు. వారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన తిరుగుతూ ఉంటారు. అదే కాకుండా మన పెద్ద లీడింగ్ యుఎన్ఓలోని ఇంకా బ్రిటిష్ పార్లమెంట్లో
ఇంకా యోగా కేంద్ర పెద్ద పెద్ద సెంటర్లో కూడా ఆయన లెక్చర్స్ అవుతూ ఉంటాయి. ఆయన చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. ఆధ్యాత్మానికి జీవితంలో ఎలా జీవిస్తే మనం బాగుపడతాము, దానివల్ల ఇమీడియట్గా రిజల్ట్స్ ఎలాగొస్తాయి అది నేర్పడానికి ఈ కేంద్రం మేము నేర్పించాము.